ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. బుద్ధుడు గారి బుద్ధ జయంతి సందర్భంగా ఇచ్చే సందర్భంగా జైబీములు ఆయన జయంతోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ ప్లేస్ కూడా బుద్ధ చైత్యమే. ఎప్పటి నుంచో ఈ ప్లేస్ని గత 15 ఏళ్ళ 20 ఏళ్ళ నుంచి కూడా మేము దీన్ని విజయగౌడ సాగర్ అంతా ఉండగా ప్రతిసారి ఇక్కడ అవటం జయంతి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. కానీ ఈ ప్లేస్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇది ఒకటే కాదు, ఈ దేశం మొత్తం మీద బౌద్ధ సత్యాలన్నింటినీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని వంటలు పెట్టుకుని ఆయన విధులని ఆయన అయితే సమాజానికి చెప్పాడు. నా సమాజానికి ఆ విషయం వెళ్ళకుండా ఆహ్వానం చేసి వాళ్ళు దేశాన్ని ఏలే పరిస్థితి చేస్తున్నారు తప్పితే అనేక చోట్ల బౌద్ధ చరిత్రలు ఉన్నాయి. ఇటు సలపల్లి దగ్గర నుంచి మచిలీపట్నం, హంసల్లీవి చుట్టుపక్కల కూడా ఉన్నాయి. ఈ దేశం మొత్తం మీద ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. 45 కిలోమీటర్లు జగపేట అన్ని చోట్ల కృష్ణా జిల్లాలో ఈ దేశం మొత్తం మీద వైజాగ్ కానీ అన్ని చోట్ల ఇక చైత్యాలన్నింటినీ అందరూ ఈసారి సందర్శించి ప్రతి చోట ఆయన విగ్రహాలను పెట్టి ఆయన ఆశయాలను సాధించే విధంగా నాలని కోరుతున్నాం. మొదటిగా అందరూ మానవులతో సమానమే అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన అనుసరించి అనేక మంది నాయకులు, మన ముఖ్యంగా మన భారతరాజ్య నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాలను చూసి ఆయన ఇది ఒక్కటే మార్గం, బౌద్ధమే మార్గం అని చెప్పి ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది 5 లక్షల మందితో. అలా అనేక మంది బౌద్ధ భిక్షులు చైనా దగ్గర నుంచి అన్ని చోట్ల ఉన్నారు. ఈరోజు ఈ ప్రాంతంలో మనం ఉంచిన ఈ ప్రాంతం బౌద్ధ చైత్యాన్ని మన గుడివాడ అందరం ఎస్సీబీసీ నాయకులందరూ కలిసి ఇక బౌద్ధ చైత్యాన్ని నిర్మించాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. దాని ఒక రూపకల్పన చేయాలని అంతకుముందు మున్సిపాలిటీకి కూడా మేము లెటర్ పెట్టడం జరిగింది కమిషనర్కి. ఈ ప్లేస్ మాకు ఇవ్వాలి, కానీ గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి మన గవర్నమెంట్ ద్వారానే దాన్ని ఏకంగా చేయాలనేది సాధించే విషయంలో అందరూ ముందుకు రావాలని కృషి చేయాలని ఇక జయంతి ఇచ్చేసిన అందరికీ నా జైబీములు తెలియజేస్తున్నాను. డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.